ఓం శాంతి 18/2/1986 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. నిరంతర సేవాదారి మరియు నిరంతర యోగిగా అవ్వండి. జ్ఞానసాగరుడైన తండ్రి ఈరోజు తమ జ్ఞాన గంగలను చూస్తూ ఉన్నారు. జ్ఞానసాగరుడి నుండి వెలువడిన జ్ఞాన గంగలు ఏ విధంగా మరియు ఎక్కడెక్కడి నుండి పావనంగా చేస్తూ ఈ సమయంలో సాగరము మరియు గంగ యొక్క మిలనం జరుపుకుంటున్నాయో చూస్తున్నారు. ఎక్కడెక్కడో సెంటర్స్లో జ్ఞానమిస్తూ మధుబన్ జ్ఞాన సాగరుడి వద్దకు జ్ఞాన గంగలైన ఆత్మలు చేరారు. ఇది గంగా సాగరముల మేళా కలయిక. ఈ మేళాలోకి నలువైపుల నుండి గంగలు వచ్చి చేరుకున్నాయి. బాప్దాదా కూడా జ్ఞాన గంగలను చూసి హర్షిస్తూ ఉన్నారు. పతిత ప్రపంచాన్ని, పతిత ఆత్మలను పావనంగా చేయాల్సిందే అన్న దృఢ నిశ్చయము మరియు నశ ప్రతి గంగకు ఉంది. ఈ నిశ్చయము మరియు నశతో ప్రతి ఒక్కరూ సేవా క్షేత్రంలో ముందుకు వెళ్తున్నారు. పరివర్తన కార్యం త్వరగా సంపన్నం అవ్వాలి అనే ఉత్సాహమే ప్రతి ఒక్కరి మనస్సులోనూ ఉంది. జ్ఞాన గంగలందరూ జ్ఞానసాగరుడైన తండ్రి సమానంగా విశ్వ కళ్యాణకారులు, వరదానులు మరియు మహాదాని దయాహృదయాత్మలు కావున ఆత్మల దుఃఖము మరియు అశాంతుల పిలుపును అనుభవం చేసి ఆత్మల దుఃఖము మరియు అశాంతిని పరివర్తన చేసే సేవను తీవ్ర గతిలో చెయ్యాలి అని ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. దుఃఖిత ఆత్మల హృదయం నుండి వెలువడే పిలుపు విని దయ కలుగుతుంది కదా. అందరూ సుఖంగా అవ్వాలి అనే స్నేహం ఉత్పన్నమవుతుంది. సుఖపు కిరణాలను, శాంతి కిరణాలను, శక్తి కిరణాలను విశ్వానికి ఇచ్చేందుకు నిమిత్తంగా అయ్యారు. ఆది నుండి ఇప్పటి వరకు జ్ఞాన గంగల సేవ పరివర్తన చేసేందుకు ఎంతవరకు నిమిత్తంగా అయిందో ఈరోజు చూస్తూ ఉన్నారు బాప్దాదా. ఇప్పుడు కూడా తక్కువ సమయంలో అనేక ఆత్మల సేవను చేయాలి. 50 సంవత్సరాలలో దేశ విదేశాలలో సేవా పునాదిని బాగా వేశారు. సేవా స్థానాలను నలువైపులా స్థాపన చేశారు. తండ్రి వచ్చారు అనే శబ్దాన్ని వ్యాపింపచేసే సాధనాలను రకరకాలుగా ఉపయోగించారు. ఇది కూడా బాగానే చేశారు. దేశ విదేశాలలో చల్లా చెదురైన పిల్లల సంఘటన కూడా తయారైంది. ఇకపై కూడా తయారవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు విధి పద్ధతిని కూడా తెలుసుకున్నారు. అనేక రకాల సాధనాలను కూడా ప్రోగు చేసుకున్నారు కదా. స్వస్థితి, ఆత్మస్థితి, స్వ ఉన్నతిపై కూడా అటెన్షన్ ఇస్తూ ఉన్నారు మరియు ఇతరులకు కలిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకేం మిగిలి ఉంది? ఆదిలో ఆది రత్నాలందరూ ఉత్సాహ ఉల్లాసాలతో తనువు, మనస్సు, ధనము, సమయము, సంబంధము రాత్రింబవళ్ళు తండ్రికి అర్పించారు అనగా తండ్రి ముందు సమర్పణం చేశారు. ఆ సమర్పణ యొక్క ఉత్సాహ ఉల్లాసాలకు ఫలస్వరూపంగా సేవలో శక్తిశాలి స్థితిని ప్రత్యక్ష రూపంలో చూశారు. సేవ ప్రారంభించినప్పుడు, సేవ ఆరంభంలో మరియు స్థాపన ఆరంభంలో 2 సమయాలలో ఈ విశేషతను చూశారు. ఆదిలో బ్రహ్మబాబాను నడుస్తూ తిరుగుతూ ఉన్న సాధారణ రూపంలో చూశారా లేక శ్రీకృష్ణుడి రూపంలో చూశారా? సాధారణ రూపంలో చూసినా కూడా కృష్ణుడిగా అనిపించేవారు, సాధారణంగా అనిపించేవారు కాదు. ఈ అనుభవం ఉంది కదా. వీరు దాదా అని భావించేవారా? నడుస్తూ తిరుగుతూ శ్రీకృష్ణుడిగానే అనుభవం చేసేవారు. ఇలా చేశారు కదా. ఆదిలో బ్రహ్మ బాబాలు ఈ విశేషతను చూశారు, అనుభవం చేశారు. అంతేకాక సేవ మొదలుపెట్టినప్పటి నుండి ఆదిలో మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరూ దేవీలాగానే అనుభవం చేశారు. దేవీలు వచ్చారు అని ఈ మాటలను వినేవారు. వీరు అలౌకిక వ్యక్తులు అనే అందరి నోటి నుండి వెలువడేది.
అలాగే అనుభవం చేసుకున్నారు కదా! దేవీలు అనే భావన అందరిని ఆకర్షించి సేవలో వృద్ధికి నిమిత్తంగా అయింది. కావున ఆదిలో కూడా అతీతంగా ఉండే విశేషత ఉంది. సేవ ఆదిలో కూడా అతీతమైన దేవీ స్వరూపం యొక్క విశేషత ఉంది. ఇప్పుడు అంతిమంలో కూడా అదే ప్రకాశం మరియు మెరుపును ప్రత్యక్ష రూపంలో అనుభవం చేసుకుంటారు. అప్పుడే ప్రత్యక్షత ఢంకా మ్రోగుతుంది. ఇప్పుడు మిగిలి ఉన్న కొద్ది సమయం నిరంతర యోగులుగా, నిరంతర సేవాదారులుగా, నిరంతర సాక్షాత్కార స్వరూపులుగా, నిరంతర యోగులుగా, నిరంతరము సాక్షాత్తు తండ్రి ఈ విధి ద్వారా సిద్ధిని పొందుతారు. గోల్డెన్ జూబ్లీని జరుపుకున్నారు అనగా గోల్డెన్ ప్రపంచపు సాక్షాత్కార స్వరూపం వరకు చేరుకున్నారు. ఎలాగైతే గోల్డెన్ జూబ్లీ జరుపుకునే దృశ్యంలో సాక్షాత్తు దేవీలుగా అనుభవం చేశారు, కూర్చున్న వారు మరియు చూసేవారు కూడా అలాగే అనుభవం చేశారు. ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ ఇదే అనుభవాన్ని సేవలో చేస్తూ ఉండండి. ఇదే గోల్డెన్ జూబ్లీని జరుపుకోవటం. అందరూ గోల్డెన్ జూబ్లీని జరుపుకున్నారా లేక చూసారా? ఏమంటారు? ఇది మీ అందరి గోల్డెన్ జూబ్లీ కదా? లేక కొందరిది సిల్వర్ జూబ్లీ, మరి కొందరిది రాగి జూబ్లీ జరిగిందా? అందరిది గోల్డెన్ జూబ్లీయే జరిగింది. గోల్డెన్ జూబ్లీని జరుపుకోవడము అనగా నిరంతరము గోల్డెన్ స్థితి కలవారిగా అవ్వటం. ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ నేను ఫరిస్తాను, ఫరిస్తా నుండి దేవతను అని అనుభవం చేస్తూ ముందుకు వెళ్ళండి. మీ సమర్థ స్మృతి ద్వారా ఇతరులకు కూడా మీ ఫరిస్తా స్వరూపం లేదా దేవీ దేవతా రూపమే కనిపిస్తుంది. గోల్డెన్ జూబ్లీని జరుపుకున్నారు అనగా ఇప్పుడు సమయాన్ని, సంకల్పాలను సేవలో అర్పణ చేయండి. ఇప్పుడు ఈ సమర్పణ సమారోహాన్ని జరపండి. స్వయం యొక్క చిన్న చిన్న విషయాల వెనుక, తనువు వెనుక, మనస్సు వెనుక, సాధనాల వెనుక, సంబంధాలను నిర్వర్తించటం వెనుక సమయాన్ని మరియు సంకల్పాలను వెచ్చించకండి. సేవలో వెచ్చించడం అనగా స్వవున్నతి యొక్క కానుక స్వతహాగానే ప్రాప్తించడం. ఇప్పుడు స్వయం కోసం సమయాన్ని వెచ్చించడాన్ని పరివర్తన చేయండి. శ్వాస అనగా ఎలాగైతే భక్తులు శ్వాస శ్వాసలోనూ నామాన్ని జపించేందుకు రామాను, శివాను ఏదో ఒకటి ప్రయత్నిస్తారో, అలా శ్వాస శ్వాసలోనూ సేవ చెయ్యాలి అనే తపన మీకు ఉండాలి. సేవలో నిమగ్నమై ఉండాలి. విధాతలుగా అవ్వండి, వరదాతలుగా అవ్వండి, నిరంతర మహాదానులుగా అవ్వండి. 4 గంటలు లేక 6 గంటల కోసం సేవాధారిగా కాదు. ఇప్పుడు మీరు విశ్వ కళ్యాణకారి స్థితిలో ఉన్నారు. ప్రతి గడియను విశ్వ కళ్యాణం కోసం సమర్పితం చేయండి. విశ్వ కళ్యాణంలో స్వకళ్యాణం స్వతహాగానే ఇమిడి ఉంది. ఎప్పుడైతే సంకల్పము మరియు సెకండు సేవలో బిజీగా ఉంటాయో, ఖాళీ ఉండదో, అప్పుడు మాయకు కూడా మీ వద్దకు వచ్చేందుకు ఖాళీ ఉండదు. సమస్యలు సమాధాన రూపంలోకి పరివర్తన అయిపోతాయి. సమాధాన స్వరూప శ్రేష్ఠ ఆత్మల వద్దకు వచ్చేందుకు సమస్యకు ధైర్యం ఉండదు. ఎలాగైతే మొట్టమొదట సేవలో దేవీ రూపం, శక్తి రూపం కారణంగా ఎదురుగా వచ్చిన పతిత దృష్టి కలవారు కూడా పరివర్తన అయి పావనంగా కావాలి అనే జిజ్ఞాసులుగా అయిపోయారో మీరు చూశారు. ఎలాగైతే పతితులు పరివర్తన అయి మీ ముందుకు వచ్చేవారో, అలా సమస్య మీ ముందుకు వస్తూ సమాధాన రూపంలోకి పరివర్తన అయిపోవాలి. ఇప్పుడు మీ సంస్కారాలను పరివర్తన చేసుకోవడంలో సమయాన్ని వెచ్చించకండి. విశ్వ కళ్యాణం చెయ్యాలి అనే శ్రేష్ఠ భావనతో శ్రేష్ఠ కామన యొక్క సంస్కారాలను ఇమర్జు చేయండి. ఈ శ్రేష్ఠ సంస్కారాల పరివర్తనలో సమయాన్ని పోగొట్టుకోకండి. ఈ శ్రేష్ఠ సంస్కారాల ముందు హద్దు సంస్కారాలు స్వతహాగానే సమాప్తం అవుతాయి. ఇప్పుడు యుద్ధం చేస్తూ సమయాన్ని పోగొట్టుకోకండి. విజయీ తనపు సంస్కారాలను ఇమర్జు చేసుకోండి.
విజయీ సంస్కారాల ముందు శత్రువు స్వతహాగానే భస్మమైపోతారు. కావున తనువు, మనస్సు, ధనమును నిరంతరం సేవలో సమర్పితం చేయమని అన్నారు. మనస్సు ద్వారా చేయండి, లేక వాచా ద్వారా చేయండి, లేక కర్మణ ద్వారా చేయండి, కానీ సేవ తప్ప ఇంకా ఏ సమస్యలలోకి వెళ్ళకండి. దానంనివ్వండి, వరదానంనివ్వండి. అప్పుడు స్వయానికి పట్టిన గ్రహణం స్వతహాగానే సమాప్తమవుతుంది. అవినాశి లంగరును వేయండి, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. కానీ సేవ అయితే ఆత్మలకు, వాయుమండలానికి, ప్రకృతికి, భూత ప్రేతాత్మలకు అందరికీ చేయాలి. ఆ భ్రమిస్తున్న ఆత్మలకు కూడా ఆశ్రయాన్ని ఇవ్వాలి. ముక్తిధామానికైతే పంపిస్తారు కదా, వారికి ఇంటినైతే ఇస్తారు కదా. ఇప్పుడు ఎంత సేవ చేయాలి? ఆత్మల సంఖ్య ఎంతగా ఉంది? ప్రతి ఆత్మకు ముక్తి, జీవన్ముక్తిని ఇవ్వాల్సిందే. సర్వస్వాన్ని సేవలో పెట్టండి. శ్రేష్టమైన ఫలాన్ని బాగా తినండి. శ్రమ యొక్క ఫలాన్ని తినకండి. శ్రమ నుండి విముక్తులుగా చేసేది సేవా ఫలం. బాప్దాదా రిజల్టులు ఏం చూశారు అంటే, ఎవరైతే ఎక్కువగా పురుషార్థంలో స్వయం పట్ల, తన సంస్కారాల పరివర్తన పట్ల సమయాన్ని ఇస్తారో, 50 సంవత్సరాలు గడిచినా వారు జ్ఞానంలోకి వచ్చి 1 నెల వారు అయినా కానీ ఆది నుండి ఇప్పటి వరకు పరివర్తన చేసుకునే సంస్కారం మూల రూపంలో అదే ఉంటుంది, ఒక్కటే ఉంటుంది. అంతేకాక అదే మూల సంస్కారం భిన్న భిన్న రూపాలలో సమస్యగా వస్తుంది. ఉదాహరణ, కొందరి బుద్ధిలో అభిమానము, తనపైన తనకు ఈ సంస్కారం ఉంది. కొందరికి ద్వేషించే సంస్కారం ఉంది, లేక కొందరికి దుఃఖితులుగా ఏ సంస్కారం ఉంది. 50 సంవత్సరాలు పట్టినా, 1 సంవత్సరం పట్టిన అదే సంస్కారం ఆది నుండి ఇప్పటి వరకు భిన్న భిన్న సమయాలలో ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. ఈ కారణంగా ప్రతి సమయం ఆ మూల సంస్కారం ఏదైతే భిన్న భిన్న రూపాలలో సమస్యగా వస్తూ ఉంటుందో, దానిపై సమయాన్ని ఎంతగానో వెచ్చించారు, శక్తిని కూడా ఎంతగానో వెచ్చించారు. ఇప్పుడు దాత, విధాత, వరదాతల శక్తిశాలి సంస్కారాలను ఇమర్జు చేసుకోండి. అప్పుడు ఈ మహా సంస్కారం బలహీన సంస్కారాన్ని స్వతహాగానే సమాప్తం చేసేస్తుంది. మీరు మీ పురుషార్థంలో మీ బలహీనతలను పోగొట్టుకునే దాంట్లోనే సమయం గడపకుండా మీరందరికీ ఇచ్చేవారుగా కండి. అందరిలో ఉండే బలహీనతలను తీసేసేవారుగా కండి. అప్పుడు మీ పాత సంస్కారాలు ఆటోమేటిక్గా సమాప్తం అవుతాయి అంటున్నారు బాబా. ఇప్పుడు ఇక సంస్కారాన్ని సమాప్తం చేయడంలో సమయాన్ని ఖర్చు పెట్టకండి. కానీ సేవ యొక్క ఫలము ద్వారా, ఇతరులకు సేవ చేసే దాని ఫలము ద్వారా, ఆ ఫలం యొక్క శక్తి ద్వారానే మీలోవి స్వతహాగానే సమాప్తం అవుతాయి. మంచి స్థితిలో ఎప్పుడైతే సేవలో బిజీగా ఉంటారో, అప్పుడు సేవ చేసిన సంతోషంతో ఆ సమయం వరకు ఉన్న సమస్యలు స్వతహాగానే అణిగిపోతాయి అన్న అనుభవం కూడా ఉంది కదా. ఎందుకంటే సమస్యల గురించి ఆలోచించేందుకు ఖాళీయే ఉండదు. ప్రతి క్షణము, ప్రతి సంకల్పంలో సేవలో బిజీగా ఉన్నట్టయితే సమస్యల లంగర్ ఎత్తివేయబడుతుంది, ప్రక్కకు వెళ్ళిపోతుంది. మీరు ఇతరులకు దారిని చూపించేందుకు, తండ్రి ఖజానాలను ఇచ్చేందుకు నిమిత్త ఆధారంగా అయినట్లయితే బలహీనతలు స్వతహాగానే ప్రక్కకు తప్పుకుంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక అనంతంగా ఆలోచించండి. విశ్వాన్ని గురించి ఆలోచన చేయండి. అనంతమైన కార్యం గురించి ఆలోచించండి. దృష్టి ద్వారానైనా ఇవ్వండి, వృత్తి ద్వారానైనా ఇవ్వండి, వాణి నోటి ద్వారా అయినా ఇవ్వండి, సాంగత్యము ద్వారానైనా ఇవ్వండి, వైబ్రేషన్ల ద్వారానైనా ఇవ్వండి, కానీ ఇవ్వాల్సిందే. అలాగే భక్తిలో కూడా ఒక నియమం ఉంది. ఏ వస్తువైనా లోటు ఉన్నట్లయితే అది దానం చేయండి, ఆ వస్తువులు మీ దగ్గరకు వస్తాయని చెప్తారు. దానం చేయడం ద్వారా ఇవ్వడం అనేది తీసుకోవడంగా అయిపోతుంది.
గోల్డెన్ జూబ్లీ ఏమిటో అర్థమైందా? కేవలము జరుపుకున్నాము అని ఇంత మాత్రమే భావించకండి. సేవలో 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడిక క్రొత్త మలుపును తీసుకోండి. చిన్నవారైనా, పెద్దవారైనా, ఒక్కరోజు జ్ఞానానికి వచ్చిన వారైనా, లేక 50 సంవత్సరాల వారైనా అందరూ సమాధాన స్వరూపులుగా అవ్వండి. ఏం చేయాలో అర్థమైందా? మామూలుగా కూడా 50 సంవత్సరాల తర్వాత జీవితం అయితే పరివర్తన అవుతుంది. గోల్డెన్ జూబ్లీ అనగా పరివర్తన జూబ్లీ, సంపన్నంగా అయ్యే జూబ్లీ. అచ్చా! సదా విశ్వ కళ్యాణకారులు, సమర్థులుగా ఉండేవారు, సదా వరదాని మహాదాని స్థితులై ఉండేవారు, సదా స్వయం యొక్క సమస్యలను ఇతరుల పట్ల సమాధాన స్వరూపులుగయ్యి సహజంగా సమాప్తం చేసేవారు. ప్రతి సమయం, ప్రతి సంకల్పాన్ని సేవలో సమర్పణం చేసేవారు. ఇటువంటి రియల్ గోల్డ్ విశేషాత్మలకు, తండ్రి సమానమైన శ్రేష్ఠాత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. గోల్డెన్ జూబ్లీ యొక్క ఆది రత్నాలతో బాప్దాదా మిళనం. ఆది నుండి తోడుగా ఉండే మరియు సహచరులుగా ఉండే రెండింటిలోనూ విశేషమైన పాత్ర ఉంది అన్న ఈ విశేషమైన సంతోషం సదా ఉంటుంది. తోడుగా ఉన్నాము మరియు ఎంతవరకు జీవించాలో అంతవరకు స్థితిలో కూడా తండ్రి సమానంగా సహచరులుగా ఉండాలి. కావున తోడుగా ఉండడం మరియు సహచరులుగా అవ్వడం అనే విశేష వరదానం ఆది నుండి అంతిమం వరకు లభించింది. స్నేహము ద్వారా జన్మ లభించింది. జ్ఞానమైతే ఇంతకు ముందు లేదు కదా, స్నేహంతోనే జన్మించారు. ఏ స్నేహంతో అయితే జన్మించారో ఈ స్నేహాన్ని అందరికీ ఇచ్చేందుకు విశేషంగా నిమిత్తులుగా ఉన్నారు. మీ ఎదురుగా ఎవరు వచ్చినా మీ అందరి నుండి విశేషంగా తండ్రి స్నేహాన్ని అనుభవం చేయాలి. మీ ద్వారా తండ్రి చిత్రము, మీ నడవడిక ద్వారా తండ్రి చరిత్ర కనిపించాలి. తండ్రి చరిత్ర ఏమిటి అని ఎవరైనా అడిగితే మీ నడవడిక తండ్రి చరిత్రను చూపించాలి. ఎందుకంటే మీరు స్వయం తండ్రి చరిత్రను చూసి తోడుగా చరిత్రలో నడుచుకునే ఆత్మలు. ఏదైతే చరిత్ర అయిందో అది ఒక్క తండ్రి చరిత్ర కాదు, అది గోపి వల్లభుడు మరియు గోపికల మీ చరిత్రనే. పిల్లలతో పాటే తండ్రి ప్రతి కర్మను చేశారు. ఒక్కరే చేయలేదు, సదా పిల్లలను ముందుంచడము అన్నది చరిత్ర అయింది. ఇటువంటి చరిత్ర విశేషాత్మలైన మీ ద్వారా కనిపించాలి. నేను ముందు ఉండాలి అన్న సంకల్పాన్ని తండ్రి ఎప్పుడూ చేయలేదు. ఇందులో కూడా సదా త్యాగిగా ఉన్నారు. అంతేకాక ఇదే త్యాగ ఫలంతో అందరినీ ముందు ఉంచారు. అందుకే వారికి ముందు ఫలం లభించింది. ప్రతి విషయంలోనూ నంబర్ 1గా బ్రహ్మ తండ్రియే అయ్యారు. ఎందుకు అయ్యారు? అందరినీ ముందు పెట్టడమే, ముందు ఉండడము అనే త్యాగ భావం ద్వారా అయ్యారు. సంబంధాల త్యాగం, వైభవాల త్యాగం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ప్రతి కార్యంలో, సంకల్పంలో కూడా ఇతరులను ముందుంచాలి అన్న భావన ఉండాలి. ఈ త్యాగం శ్రేష్ఠ త్యాగంగా అయింది. దీనిని స్వ అభిమానాన్ని తొలగించి వేయడం, నేను అన్నదానిని తొలగించడం అని అంటారు. కావున డైరెక్ట్గా పాలన తీసుకునే వారిలో విశేష శక్తులున్నాయి. డైరెక్ట్ పాలన యొక్క శక్తులు తక్కువేమీ లేవు. అదే పాలనను ఇతరుల పాలనలో ప్రత్యక్షం చేస్తూ వెళ్ళండి. మీరైతే విశేషమైన వారి అనేక విషయాలలో విశేషంగా ఉన్నారు. ఆది నుండి తండ్రితో పాటు పాత్రను అభినయించడము అనేది తక్కువ విశేషత ఏమీ కాదు. విశేషతలు అయితే ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు విశేషాత్మలైన మీరు దానం కూడా విశేషంగా చేయాలి. జ్ఞాన దానం అయితే అందరూ చేస్తారు. కానీ మీరు మీ విశేషతలను దానం చేయాలి. తండ్రి విశేషతలే, ఆ గుణాలే మీ విశేషతలు. కావున ఆ విశేషతలను దానం చేయండి. ఎవరైతే విశేషతల మహాదానులుగా ఉన్నారో వారు సదా కోసం మహాన్గా ఉంటారు. పూజ్య స్వరూపంలో కానీ, పూజారుల స్వరూపంలో కానీ మొత్తం కల్పమంతా మహాన్గా ఉంటారు. బ్రహ్మబాబాను చూశారు కదా, అంతిమంలో కూడా కలియుగ ప్రపంచ లెక్కలో కూడా మహాన్గా ఉన్నారు.
కావున ఆది నుండి అంతిమం వరకు ఇటువంటి మహాదానులు మహాన్గా ఉంటారు. అచ్చా, మిమ్మల్ని చూసి అందరూ సంతోషించారు అంటే సంతోషాన్ని మీరు పంచారు కదా, చాలా బాగా జరుపుకున్నారు, అందరినీ సంతోషపెట్టారు, మీరు కూడా సంతోషించారు. బాప్దాదా విశేషాత్మల విశేష కార్యాన్ని చూసి హర్షిస్తారు. స్నేహపు మాల తయారై ఉంది కదా, సమయానుసారంగా ప్రత్యక్షమవుతుంది. ఎవరు ఎంతగా సంపూర్ణ ఫరిస్తాగా అనుభవం అవుతారో వారంతగా మాలలో మణిగా కూర్చబడతారు అని భావించండి. వారు ప్రతి సమయం ప్రత్యక్షమవుతూ ఉంటారు. కానీ స్నేహపు మాల అయితే పక్కాగా ఉంది. స్నేహపు మాలలోని ముత్యాలు సదా అమరంగా అవినాశిగా ఉంటాయి. స్నేహంలో అయితే అందరూ పాస్ మార్కులు తీసుకునేవారే. ఇకపోతే సమాధాన స్వరూపపు మాల తయారు కావాలి. సంపూర్ణులు అనగా సమాధాన స్వరూపులు. ఉదాహరణకు బ్రహ్మ తండ్రిని చూశారు కదా, వారి ముందుకు సమస్యను తీసుకెళ్లే వారు కూడా సమస్యను మర్చిపోయేవారు. ఏం తీసుకొని వచ్చారు, ఏం తీసుకొని తండ్రి నుండి వెళ్ళారు, ఇది అనుభవం చేశారు కదా. సమస్యకు సంబంధించిన విషయాలను మాట్లాడే ధైర్యం ఉండేది కాదు. ఎందుకంటే సంపూర్ణ స్థితి ముందు సమస్యను బాల్యపు ఆటగా అనుభవం చేసేవారు. అందుకే సమాప్తమైపోయేది. దీనినే సమాధాన స్వరూపము అంటారు. ఒక్కొక్కరు సమాధాన స్వరూపులుగా అయితే సమస్యలు ఎక్కడికి వెళ్తాయి? అర్ధకల్పం కోసం వీడ్కోల సమారోహం అవుతుంది. ఇప్పుడైతే విశ్వ సమస్యలకు సమాధానమే పరివర్తన. మరి గోల్డెన్ జూబ్లీని జరుపుకున్నారా? మోల్డ్ అయ్యేటటువంటి జూబ్లీని జరుపుకున్నారా? ఎవరైతే మోల్డ్ అవుతారో, వంగుతారో వారు ఏ రూపంలోకి కావాలి అంటే ఆ రూపంలోకి రాగలరు. మోల్డ్ అవ్వడము అనగా సర్వులకు ప్రియమైన వారిగా అవ్వటం. అందరి దృష్టి అయితే నిమిత్తంగా అయ్యే వారిపై ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.